కాబట్టి ప్రియమైన దేవుని వల్ల యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట మనకు అర్థమైతే పాతాళ లోకములో ఉన్నటువంటి సిచ్యువేషన్ మొత్తం చెప్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి మొత్తం విషయం అంతా కూడా మనం ఎవరు పాతాళంకి వెళ్ళి చూడకపోయినా కూడా అక్కడ ఉన్న విషయాన్ని సంపూర్ణంగా వివరించి కళ్ళకు కట్టినట్టుగా చెప్తున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు వారు. వారికి మనకు మధ్య అగాధం ఉన్నట్టుగా ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి క్రీస్తు చెప్పిన సందర్భంలో ఇక్కడ 3 ప్లేసులు కనపడుతున్నాయి. పాతాళంలో 3 ప్లేసులు కనపడుతున్నాయి. అంటే ఒకటి నెమ్మది పొందే స్థలం. నెమ్మది పొందే స్థలం అంటే అబ్రహాం ఉన్న స్థలము. దీనినే క్రీస్తు వారు సిలువలో చెప్తాడు దొంగతోటి, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. ఇది ఎక్కడుందా అంటే పాతాళంలో ఒక భాగం, అంటే అబ్రహాం గారు ఉండేటువంటి ప్లేస్, అది నెమ్మది పొందే స్థలము, దాన్నే పరదైసు అని ఖచ్చితంగా మనము లేఖనాలను చదువుతుంటే మనకు అర్థమవుతుంది. అలాగనే రెండవది వేదన పడే స్థలం. రెండవది ఏంటిది? వేదన పడే స్థలం. ధనవంతుడు చేరినప్పుడు దీనిలోనే ఉండి ఆయన బాధపడుతున్నాడు. ధనవంతుడు చేరిన ప్లేసే వేదనకరమైన స్థలము, దాన్నే నరకము అని కూడా మనకు చెప్పబడింది. ఇకపోతే 3వ ప్లేస్ అంటే ఆ నెమ్మది పొందే స్థలానికి ఈ వేదన పడే స్థలానికి మధ్య ఉన్నది ఒకటి. అదేంటంటే పెద్ద అగాధము అన్నాడు. అగాధము, పెద్ద అగాధం ఉంచబడిందట. అయితే క్రీస్తు రెండవ రాకడలో ఈ పరదేశంలో ఉన్న వారందరూ కూడా క్రీస్తుతో కూడా వచ్చి పరలోకం వెళతారు. పరదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా క్రీస్తుతో పాటు భూమి మీదకి వచ్చి వాళ్ళు తర్వాత మహిమ దేహాలు ధరించుకొని పరలోకం వెళతారు. ఇది మనకు తెస్సలోనిక పత్రికలో ఉంటుంది 4వ అధ్యాయంలో. ఇక నరకంలో ఉన్నవారు మధ్య ఉన్న అగాధము అంటే అగ్నిగుండముగా మార్చబడుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే పరదేశ ఖాళీ అవుతుందో ఇక నరకంలో ఉన్నవారు ఈ మధ్య ఉన్నటువంటి మొత్తం నరకగుండంగా మారిపోతుంది. ఇక ఉన్నదంతా కూడా భూమి ఉండదు, ఆకాశం ఉండదు, పరదేశం ఉండదు, ఏది ఉండదు. ఇక ఉండేదంతా అగాధము, పాతాళంలో అగాధము, అగ్నిగుండము అన్న సంగతి మనకు అర్థం కావాలి.